నమస్తే, వెల్కమ్ టు ఇండెప్త్. నేను జానకి. దేశ విదేశాల్లో జరిగే తాజా అంశాలు లోతుగా విశ్లేషించే ఇండెప్త్ కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఇడ్లీ సాంబార్ అన్న పదం తెలియని వారే ఉండరు. తేలికగా జీర్ణమయ్యే ఈ అల్పాహారం తినని వారు కూడా ఉండరు. మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉదయం లేవగానే దీని ప్రస్తావన లేని రోజు కూడా ఉండదు. అసలు బ్రేక్ఫాస్ట్ అంటేనే కొబ్బరి చట్నీతో కూడిన నెయ్యి వేసి కారం పొడి చల్లిన ఇడ్లీ అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అంతలా మన దేశంలో జనంతో పెనవేసుకుపోయింది ఇడ్లీ. కొన్ని చోట్ల ఇడ్లీ సాంబార్, మరి కొన్ని చోట్ల చట్నీతో ఇడ్లీ చాలా పాపులర్ వంటకంగా రూపుదిద్దుకుంది. ఇంతకీ ఇడ్లీ జన్మస్థలం ఎక్కడ జరిగింది? అసలు ఇడ్లీ మన దేశం వంటకమేనా అంటే తాజా పరిశోధనల మేరకు ఇడ్లీ మన దేశంలో పుట్టనే లేదు. ఇది భారతీయ వంటకం కానే కాదని చెప్తున్నారు ఫుడ్ రీసెర్చర్స్. ఓ బిర్యానీ లాగానో హలీం లాగానో ఇతర దేశాల నుంచి మన దేశానికి తీసుకురాబడింది. వచ్చి రాగానే బాగా స్థిరపడిపోయింది. ఇప్పుడు మన దేశంలోని టిఫిన్లలో మకుటం లేని మహారాజుగా ఇడ్లీ వెలిగిపోతుంది. అట్లు, పెసరట్లు, పూరి, ఉప్మా ఇలా ఎన్ని అల్పాహారాలున్నా తెల్లగా దూదిలా మృదువుగా విడిపోయి నోరూరించే ఇడ్లీకి అవేవి సాట్రావు. వేడివేడిగా పొగలు కక్కే ఇడ్లీను కొబ్బరి చట్నీ, సాంబార్ లేదా ఇడ్లీ పొడితో నంజుకు తింటే ఆ రోజు హాయిగా ప్రారంభమైనట్టు ఉంటుందని ఇడ్లీ లవర్ చెప్తూ ఉంటారు. ఈ వంటకంలో పెద్దగా నూనె బాధ లేదు, పైగా పని కూడా తక్కువ. ఇంటిల్లి పాదికి ఒకేసారి ఇడ్లీలు పెట్టేయచ్చు. తింటే తేలికగా జీర్ణమవుతుంది. మీకు తెలుసా, దక్షిణ భారతదేశంలో ఇడ్లీ దొరకని ప్రదేశం ఉండదు. తెలుగు రాష్ట్రాల్లో మినపప్పు, బియ్యం రవ్వతో ఇడ్లీలు పెట్టుకుంటే తమిళనాడు, కర్ణాటక, కేరళలో మినపప్పు, ఉప్పుడు బియ్యంతో ఇడ్లీలు వండుతారు. ఇడ్లీ బియ్యం అని ప్రత్యేకంగా దొడ్డు బియ్యం కూడా ఇక్కడ దొరుకుతాయి. అలాంటి ఇడ్లీ భారతదేశంలో పుట్టలేదని, బయట నుంచి వచ్చిందని తెలిస్తే ఆశ్చర్యం వేయకుండా అసలు ఉండదు. దోశ, ఆపం, వడ, బజ్జీ లాంటి టిఫిన్ల గురించి తమిళ సంఘం సాహిత్యంలో ఉంది. అంటే ఇవన్నీ మనకు క్రీస్తుపురం 300 నుంచి తెలుసు. మరి ఇడ్లీ సంగతి ఏంటన్న విషయంపై పరిశోధన జరిగింది. ఆ మేరకు భారతదేశంలో తొలిసారిగా కర్ణాటక ప్రాంతంలో రాసిన కావ్యాల్లో ఇడ్లీల ప్రస్తావన ఉంది. వాటిని అక్కడి వారు ఇడ్డలిగే అనేవారని, సంస్కృతంలో ఇడ్డరిక అని పిలిచేవారని ఫుడ్ హిస్టారియన్ కేటి అచ్చయ్య ఓ సందర్భంలో వివరించారు. కన్నడలో అలిగే అంటే ఆవిరి పాత్ర అని అర్థం. దాని నుంచే ఇడ్డలిగే వచ్చి ఉండొచ్చని అచ్చయ్య అంచనా వేశారు. క్రీస్తు శకం 920లో కన్నడ కవి శివకోటి ఆచార్య రాసిన వద్దరదానే అనే కావ్యంలో మొదటిసారి ఇడ్లీ ప్రస్తావన వచ్చిందని ఇండియన్ ఫుడ్ ఏ హిస్టారికల్ కంపానియన్ అనే పుస్తకంలో అచ్చయ్య రాశారు. ఇంటికొచ్చిన బ్రహ్మచారికి ఆతిథ్యం ఇచ్చే 18 పదార్థాల్లో ఇడ్లీ ఒకటని వద్దరాద అనే కావ్యంలో రాశారు. ఆ తర్వాత పలు రచనల్లో ఇడ్లీ ప్రస్తావన వచ్చింది. క్రీస్తు శకం 1025లో చౌందరాయ అనే కవి ఇడ్లీ తయారీ ప్రక్రియను వివరించారు. మినపప్పును మజ్జిగలో నానబెట్టి మెత్తగా రుబ్బి దానిలో మజ్జిగ, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, ఇంగువ వేసి ముద్దగా చేసేవారు. ఆ తర్వాత క్రీస్తు శకం 1130లో మానసోల్లాస అనే సంస్కృత గ్రంథంలో ఇడ్లీ ప్రస్తావన ఉందనే అచ్చయ్య తన పుస్తకంలో వివరించారు. మానసోల్లాస గ్రంథాన్ని అభిలాషితార్థ చింతామణి అని కూడా అంటారు. దీన్ని చాళుక్య రాజైన 3వ సోమేశ్వరుడు క్రీస్తు శకం 1127, 1138లో రచించాడు. మినపప్పును పిండి చేసి గుంటని ఉండలుగా చేసి నేతిలో వేస్తారని మానసికోల్లాసలో రాసి ఉంది. ఈ ఉండలపై మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఇంగువ జల్లేవారు. సుసీత ధవళ స్లగ్న ఏత ఇడరిక వరహ తస్యైవ మాషపిష్టస్య గోలకాన్ విస్తృతాన్ ఘనాన్ అని మానసికోల్లాసంలో రాసి ఉందని ఆ పుస్తకం చదివిన తెలుగు బ్లాగర్ రవి ఈయన్వి చెప్పారు. దాని అర్థం చల్లనివి, తెల్లనివి, మృదైనవి అయిన ఇడ్లీలు గొప్పవి. వాటిని ఉద్దిపిండితో అంటే మినప్పిండితో గుండ్రంగా, పెద్దగా, ఘనంగా చేస్తారు అని కర్ణాటకలో క్రీస్తు శకం 1235 నాటి ఒక ప్రస్తావనలో ఇడ్లీలను తేలికైన, విలువైన నాణేల వంటి పదార్థంగా సూచించారు. తమిళనాడులో 17వ శతాబ్దంలో రచించిన మచ్చ పురాణంలో ఇట్టలి పేరుతో ఇడ్లీ ప్రస్తావన ఉందని అచ్చయ్య రాశారు. అయితే పైన చెప్పిన 3 సందర్భాల్లోనూ ఇడ్లీని తయారు చేయడానికి బియ్యం వాడారన్న ప్రస్తావన లేదు. తొలినాళ్లలో ఇడ్లీని కేవలం మినపప్పుతోనే వండి ఉండొచ్చని అచ్చయ్య భావిస్తున్నారు. అదే కాకుండా పై 3 సందర్భాల్లోనూ ఆధునిక కాలంలో ఇడ్లీ తయారీకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ప్రస్తావించలేదు. ఒకటి, బియ్యం, మినపప్పు పాళ్లుగా తీసుకోవటం.
2 దాన్ని రుబ్బటం, 3 రుబ్బిన పిండిని పులియబెట్టడం, చివరిగా పులిసిన పిండిని ఆవిరి మీద ఉడకబెట్టడం. ఇడ్లీ తయారీలో ఈ ప్రక్రియలన్నీ ఎప్పుడొచ్చి చేరాయో చెప్పటానికి స్పష్టమైన ఆధారాలు పుస్తకాల్లో, గ్రంథాల్లో దొరకలేదని అచ్చయ్య తన పుస్తకంలో రాశారు. క్రీస్తు శకం 1485, క్రీస్తు శకం 1600 మధ్య ఇడ్లీని చందమామతో పోల్చి చెప్పేవారు. అంటే అప్పటికే ఇడ్లీ తయారీలో బియ్యం వాడడం మొదలుపెట్టి ఉండొచ్చని ఆయన భావించారు. ఇందుకే ఇడ్లీ ఎక్కడి నుంచి వచ్చింది అన్న టాపిక్ వద్ద నిజానికి భారతదేశానికి ఇడ్లీ ఇండోనేషియా నుంచి వచ్చుండొచ్చని కేటీ అచ్చయ్య తన పుస్తకంలో వివరించారు. ఆయన పరిశోధన ప్రకారం ఇండోనేషియాలో పదార్థాలను ఆవిరి మీద ఉడకబెట్టడం పురాతన కాలం నుంచి ఉండేది. సోయాబీన్స్, వేరుశనగ పలుకులు, చేపలు మొదలైన వాటిని ఆవిరి మీద ఉడకబెట్టి తినేవారు. ఇండోనేషియాలో పిండిని పులియబెట్టి ఆవిరి మీద ఉడకబెట్టి వండే పదార్థాన్ని కెడ్లీ అనేవారని అచ్చయ్య రాశారు. అటు చైనాలో కూడా ఆవిరి మీద ఉడకబెట్టే పద్ధతి పురాతన కాలం నుంచి ఉంది. 7వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన చైనా బౌద్ధ భిక్షువు హుయన్ సాంగ్ భారతదేశంలో ఆవిరి పాత్ర లేవని తెలిపారు. క్రీస్తు శకం 8వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం మధ్యలో ఇండోనేషియాను పాలించిన హిందూ రాజు దగ్గర పనిచేసిన భారతీయ వంటగాళ్లు పెళ్లి కోసం స్వదేశానికి వచ్చినప్పుడు అక్కడి పులియబెట్టే ప్రక్రియను భారతదేశానికి పరిచయం చేసి ఉండొచ్చని కేటీ అచ్చయ్య వివరించారు. మినపప్పుతో పాటు బియ్యం కలిపితే పిండి బాగా పులుస్తుందని తర్వాత కాలంలో భావించుండొచ్చు. అలా ఇడ్లీ తయారీలో బియ్యం వచ్చి చేరుండొచ్చని ఆయన రాశారు. చెకోస్లోవేకియాలో కూడా ఇడ్లీకి సమానమైన పదార్థాన్ని వండేవారు. దాన్ని నీడ్లీక్ అని పిలిచేవారు. ఇడ్లీ కాకుండా కడుపు అనే పదార్థాన్ని కూడా ఆవిరి మీద ఉడికించేవారని కన్నడ కావ్యాల్లో కడుపు ప్రస్తావన క్రీస్తు శకం 1430లో కనిపించిందని అచ్చయ్య వివరించారు. కడుపును ఆకుల్లో చుట్టి ఉడికించేవారు. దాన్నే మనం ఆవిరి కుడుము అంటాం. పులియబెట్టడం, ఇడ్లీ చేసుకోవటం తెలియకపోవచ్చు, కానీ ఆవిరి మీద వండటం భారతీయులు ముందే తెలుసునని అచ్చయ్య చెప్తున్నారు. చైనా యాత్రికుడు హుయన్ జాంగ్ భారతదేశంలో ఆవిరి పాత్రలు లేవు అన్నాడు. కానీ దాని అర్థం మనకు ఆవిరితో వండడం తెలియదని కాదు. భారతదేశంలో సులువైన రీతిలో ఆవిరి పట్టడం తెలుసు. పొయ్యి మీద పాత్రలో నీరు పోసి సలసలా కాగిన తర్వాత సన్నని గుడ్డలో లేదా వెదురు బుట్టల్లో పదార్థాన్ని చుట్టి పైనుంచి వేలాడదీసేవారు. లేదా ఆకులు, చిల్లుల పళ్ళాలు వంటి వాటిని వాడేవారు. కేరళలో పుట్టు వండటానికి వెదురు పొంగులో పదార్థాన్ని కుక్కి సలసల కాగురున్న నీటిలో స్థిరంగా నిల్చోబెట్టేటారు. అలాగే ఇండస్ వ్యాలీ సైట్లలో పొడవుగా చిల్లులతో ఉండే మట్టి పాత్ర లభ్యమైంది. దీన్ని బట్టి మనం ఆవిరి మీద ఉడికించే వంటలు చేసుకునే వాళ్ళమని స్పష్టమవుతోంది. ఇండోనేషియా నుంచి మన దేశానికి వచ్చి స్థిరపడిందని భావిస్తున్న ఇడ్లీ ఆధునిక కాలంలో ఎన్నో రూపాంతరాలు చెందింది. ఎన్నో ప్రయోగాలు జరిగాయి. ఎన్టీఆర్ ఇడ్లీ, కాంచీపురం ఇడ్లీ లాంటివి చాలా ఫేమస్ అయ్యాయి. ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యం పొందిన ఆహార పదార్థం ఇడ్లీ. రవ్వ ఇడ్లీ, రాగి ఇడ్లీ, పొడి ఇడ్లీ, తట్టె ఇడ్లీ, బటన్ ఇడ్లీ, స్టఫ్డ్ ఇడ్లీ, ఆఖరికి షేజ్వాన్ ఇడ్లీ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసాయి. అంతేకాదు ఈ మధ్య మరో కొత్త రకం ఇడ్లీ వెలుగులోకి వచ్చింది. చార్కోల్ ఇడ్లీ అని పిలిచే నల్లటి ఇడ్లీలు అంటున్నారు. మరో అంశం సంబంధించిన బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.